నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వేగంగా హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను తొలుత హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి యశోద హాస్పిటల్ కు చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా హాస్పిటల్ వద్దకు రావద్దని సూచించారు. అదృష్టవశాత్తు హార్ట్ మళ్ళీ రికవరీ కావడము, తదనంతరము డాక్టర్స్ దాన్ని సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం లేదు, లంగ్స్ నుండి హార్ట్కి వచ్చేటువంటి ఏదైతే హార్ట్ ఉంటుందో దాంట్లో కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి గ్రహించడం జరిగింది. అక్కడ కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు రోహిణి హాస్పిటల్ హన్మకొండలో. తర్వాత ఎందుకైనా మంచిది మరి బెటర్ ఇవాల్యుయేట్ కావడానికి హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. మరి అతి త్వరలో కోలుకుంటారు. తర్వాత వరంగల్ జిల్లాలో మరి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అనుకోండి, లేకపోతే నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు అనుకోండి, ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశారు. చాలామంది మరి రోహిణి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి తరలి వస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే ఇంకా మనకు ఆ హాస్పిటల్కి వచ్చి డిస్టర్బ్ చేయడం బాగుండదు. డాక్టర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వేగంగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ యశోద హాస్పిటల్ నుంచి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పవన్, అసలు ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఉదయం 7:30 తనకు గుండెపోటు రావడం జరిగింది. గుండెపోటు వచ్చిన వెంటనే తను హన్మకొండలోని హాస్పిటల్ చేరడం జరిగింది. కాస్త పొద్దున కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు కొంత ఆందోళన చెందడం జరిగింది. తను కొంత ఏమైంది అనే విషయం వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. వెంటనే అటు హన్మకొండ హాస్పిటల్, అరణి హాస్పిటల్కి వెళ్ళడం, అటు కేటీఆర్ హరీష్ రావుతో పాటు బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, తాటికొండ రాజయ్య, తక్కెలపల్లి రవీందర్ రావు, చాలామంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య విషయం వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా కనుక్కోవడం జరిగింది. కొంత సోషల్ మీడియాలో పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి కొన్ని ఫేక్ వార్తలు కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆ వార్తల్ని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కూడా ఖండించి వెంటనే బోయినపల్లి వినోద్ కుమార్ అక్కడ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే డాక్టర్ గారి చేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎక్కడ కూడా ఏం కాలేదు, మెరుగైన వైద్యం అందుతుంది, తను కోలుకుంటుండు, సిపిఆర్ కావచ్చు, లేకపోతే మేము పూర్తి స్థాయిలో వైద్యం ఇక్కడ అందిస్తున్నాం, ఇంకా మంచి మెరుగైన వైద్యం కోసం తనని హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా హరీష్ రావు, కేటీఆర్ అక్కడున్న బీఆర్ఎస్ నేతలకు చెప్పడం, వెంటనే అటు వాళ్ళు అక్కడున్న నేతలు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం, గ్రీన్ ఛానల్ ద్వారా అటు హన్మకొండ నుంచి యశోద హాస్పిటల్ తీసుకురావడం జరిగింది మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో. సో యశోద హాస్పిటల్లో ప్రస్తుతం ఐసీయూలో తను ట్రీట్మెంట్ అందుకోవడం జరుగుతుంది. ఐసీయూ ట్రీట్మెంట్ అందుకోవడం, దాంతో పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికంటే ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్ హన్మకొండ నుంచి ప్రస్తుతం యశోద హాస్పిటల్ తన పూర్తి స్థాయిలో ఐసీయూలో ఉండి అడ్మిట్ అయ్యి వైద్యం జరుగుతున్న వరకు, అంటే డాక్టర్స్ తీసుకునే వరకు హరీష్ రావు, కేటీఆర్ ఇక్కడనే ఉండి వాళ్ళ పెద్ది సుదర్శన్ రెడ్డి తనని ఎట్లా ఉందని తెలుసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరడం జరిగింది. దాంతోపాటు మిగతా నాయకులు కూడా రావడం జరిగింది. ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవైపు బోయినపల్లి వినోద్ కుమార్ చెప్తున్నట్టు ఎక్కడ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. కొంత సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలు కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు నమ్మకండి అనే విషయాన్ని కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా రాకండి, వస్తే ఇక్కడ పేషెంట్స్కి ఇబ్బంది అయ్యే విషయాన్ని కూడా ఒకవైపు ఇక్కడికి వచ్చిన నేతలు పేషెంట్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివాని.
రైట్ పవన్, అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించి డాక్టర్స్ కూడా ఒక అధికారికంగా హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? రైట్, విల్ గెట్ బ్యాక్ టు యూ పవన్. ఎస్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వేగంగా హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను తొలుత హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యశోద హాస్పిటల్ కు వచ్చారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా హాస్పిటల్ వద్దకు రావద్దని సూచించారు.